Hey guys, welcome back to my channel. So this is the part 1 of Goa vlog. Is Saturday and we are going to Goa with my sister and neighbors. Day 1 vlog lo నేను ఏం చేస్తాను, ఎక్కడికి వెళ్తున్నాను and what are the places I'm exploring అనేది ఈ vlog లో చూసేయండి. మేమైతే బస్ స్టాండ్కి స్టార్ట్ అవుతున్నాం. యాక్చువల్లీ బ్లా బుక్ చేసుకున్నాము, బట్ ఆయన లాస్ట్ మినిట్లో ఎందుకో క్యాన్సిల్ చేసిండు. సో వీఆర్ టేకింగ్ అ బస్ నౌ. బస్ తీసుకొని అండ్ ఫ్రమ్ టిన్ ఫ్యాక్టరీ వీఆర్ గోయింగ్ టు ఎయిర్పోర్ట్ త్రూ క్యాబ్. ఓకే, వెళ్ళిపోదాం. ఎందుకు పైకి వచ్చా అనుకుంటున్నారా? ఇంకే క్లైమేట్ని ఎంజాయ్ చేద్దామని వచ్చా. మదనపల్లి నుంచి బెంగళూరుకి అయితే బస్సులో వచ్చినాం. అండ్ బెంగళూరులో దిగగానే క్యాబ్ బుక్ చేసుకుందాం అనేలోపు టిన్ ఫ్యాక్టరీలో ఎయిర్పోర్ట్ బస్ అయితే వచ్చింది. సో బస్ ఎక్కైతే ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయిపోయినాం. హియర్ వి ఆర్ ఇన్ బెంగళూరు కెంపగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఈ ఎయిర్పోర్ట్కి నేను రెగ్యులర్గా వస్తుంటా కాబట్టి ఎక్కడ డిపార్చర్స్ ఉంటాయి అని ఎక్కడ ఏముంటుంది అని నాకు ఒక బేసిక్ ఐడియా అయితే ఉంది. సో వీఆర్ ఇన్ ఎయిర్పోర్ట్ నౌ అండ్ అక్కడికి కాఫీ కావాలంట. సో వీఆర్ గోయింగ్ టు గెట్ ఎ కాఫీ. అక్క ఎయిర్పోర్ట్లో దిగినప్పటి నుంచి స్ట్రాంగ్గా ఒక హాట్ కాఫీ కావాలి అని అడుగుతునింది. బట్ నేనే బలవంత పెట్టి స్టార్బక్స్కి అయితే తీసుకెళ్ళాను. జస్ట్ ఒక రీల్కి షార్ట్ కోసము స్టార్బక్స్ కాఫీ కావాలి అని చెప్పి. అండ్ షీ కాంట్ సే నో, వి వెంట్ టు స్టార్బక్స్. థ్యాంక్ యూ అక్క ఫర్ దిస్ కాఫీ. కాఫీ తాగేసి కాసేపు టైం స్పెండ్ చేసాము, బట్ ఇంకా మా ఫ్రెండ్స్ రాలేదు. అండ్ ఏదైనా తిన్నామని చెప్పి దగ్గరున్న ఒక డోనట్ స్టోర్కి అయితే వెళ్ళాం. ఇట్స్ బీన్ సో మెనీ డేస్ నేను డోనట్స్ తిని అండ్ అక్కడ చూడగానే నా మనసు అయితే ఆగలేదు, డోనట్స్ తినేయాలనిపించింది. Ta-da! These are the donuts and చూసారా నా కళ్ళలో ఎంత హ్యాపీనెస్ ఉందో. తిందాం అనిపిస్తుంది డోనట్స్ని. అండ్ మా అక్క ఆలోపు వీడియో షూట్ చేస్తోంది. అండ్ ఎస్, ఐఎమ్ హ్యావింగ్ మై బైట్ అండ్ ఐ రియల్లీ లవ్డ్ ఇట్. అండ్ హియర్ దే ఆర్. రావాల్సిన వాళ్ళు కూడా వచ్చేసినారు. ఇంకా డిపార్చర్ జోన్కి అయితే వెళ్ళిపోయాము. బికాస్ 3 hours మేము ఎయిర్పోర్ట్ లైక్ డిపార్చర్ బయటే వెయిట్ చేస్తున్నా వీళ్ళ కోసం. చెక్ ఇన్ చేసి వీ హ్యావ్ సో మచ్ టైం ఫర్ ద ఫ్లైట్. సో లాంచ్కి వెళ్దామా? నాకు లాంచ్ అంత ఐడియా లేదు బికాస్ ఐ నెవర్ వెంట్ టు లాంచ్. సో ఫస్ట్ టైం నేను మా అన్న అండ్ నీటితో వెళ్తున్నా విత్ అండ్ లాంచ్లో కొన్ని కార్డ్స్ మీద 2 rupees and 25 rupeesతో ఎంట్రీ ఉంటుంది కదా, అది మాకు తెలీదు. బట్ దిలీప్ అన్న వాళ్ళకి తెలుసంట. వాళ్ళు అక్కడ చెక్ ఇన్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సో అక్కడికి వెళ్ళి చెక్ ఇన్ చేసేసి దెన్ విల్ గో ఫర్ లాంచ్. పదండి. వీఆర్ గోయింగ్ టు డ్రాప్ ద బ్యాగేజ్. హాయ్ ఫ్రెండ్స్, మేము తీర్థయాత్ర కోసం గోవాకి వెళ్తున్నాం ఫ్రెండ్స్. మీట్ లవంగం, మీట్ కర్పూరం. మేమైతే ఆకాశ ఎయిర్ చూస్ చేసుకున్నాము రౌండ్ ట్రిప్కి. అండ్ చాలా అఫోర్డబుల్ ప్రైజెస్కి మాకు టికెట్స్ బుక్ అయినాయి. అండ్ 1 month ముందే బుక్ చేసుకున్నాము బికాజ్ ఎప్పుడు కానీ ఫ్లైట్ టికెట్స్ లైక్ month or 2 months ముందు బుక్ చేసుకుంటే రీజనబుల్ ప్రైజెస్కి అయితే వస్తుంది. చాలా త్వరగా చెక్ ఇన్ అయిపోయింది అండ్ వీ గాట్ అవర్ బోర్డింగ్ పాసెస్. డిజి యాత్ర యాప్ ఇప్పుడు ఇన్స్టాల్ చేయాలి. యాక్చువల్లీ మేము ఇక్కడ సెక్యూరిటీ చెక్ వచ్చాము, బట్ ఇక్కడ ఓన్లీ డిజి యాత్ర వాళ్ళకి అంట. మాకు యాప్ లేదు, యాక్సెస్ లేదు. సో అగైన్ వీఆర్ గోయింగ్ టు అనదర్ గేట్ ఫర్ సెక్యూరిటీ చెక్. మెయిన్ ఎంట్రన్స్. ఐ లైక్ టు రోమ్ ఇన్ ఎయిర్పోర్ట్, బట్ నాకు సెక్యూరిటీ చెక్ అయిపోతే మంచిది కదా. యా, you're done with the security check and now you're going for a launch. లాంచ్కి వెళ్ళే ముందు కాస్త రెడీ అవుదాం అనుకున్నాం. రెడీ అంటే పెద్ద రెడీ కాదు, జస్ట్ ఒక లిప్స్టిక్ పూసుకోవడం మాత్రమే. అండ్ హియర్ ఇస్ అ సెల్ఫీ.
లాంచ్కి వెళ్తుంటే అక్కడ సైడ్లో రేర్ ప్లానెట్ అని ఒక స్టోర్ కనిపించింది. అక్కడ చిన్న చిన్న ఐడల్స్ ఎంత ముద్దుగున్నాయో. ఓకే, what do you want to purchase now? This seems interesting. Okay. It cost more in airport. This చాలా వెయిట్ ఉంది యాక్చువల్గా. ఇది 2.5 విష్ణుమూర్తి లక్ష్మీదేవి. Shall we go? Okay. Neetu, where are we going now? Launch karna. Most awaited part. ఇప్పటి వరకు ఎన్నిసార్లు ఎయిర్పోర్ట్కి వచ్చినా కూడా ఎప్పుడు నేను లాంచ్కి అయితే రాలేదు. బికాజ్ దిస్ ద ఫస్ట్ టైం నేను మోర్ దాన్ ఒక 3 to 4 hours ముందర ఎయిర్పోర్ట్కి రావడం. యూజువల్లీ నేను 1.5 to 2 hours ముందు వచ్చేదాన్ని. అండ్ అంత తినే టైము, లాంచ్కి వెళ్ళే టైం కూడా ఉండేది కాదు. సో ఈసారి భిన్న వచ్చాను కాబట్టి లైక్ లాంచ్కి వెళ్ళాలనే ప్లాన్ చేసుకొని అయితే వచ్చినాం మేము ఆఫ్టర్నూన్కి. అండ్ హియర్ వి ఆర్ ఇన్ ద లాంచ్ హ్యావింగ్ సమ్ గుడ్ ఫుడ్. ద మెయిన్ మిస్టేక్ మేము చేసినది వచ్చి మేము నార్మల్ లాంచ్కి వెళ్ళకుండా విఐపీ లాంచ్కి వచ్చాము. సో వచ్చినాక తెలిసింది అది విఐపీ లాంచ్ అని. బట్ యాక్సెస్ ఉంది కాబట్టి వచ్చేసాం. ఈ డిష్ జస్ట్ నేమ్ చూసే పెట్టుకుంటున్నాను బికాస్ దీని నేమ్ రోమన్ మోచి విత్ రాటుటైల్. జస్ట్ రాటుటైల్ అనే నేమ్ నాకు బాగా తెలుసు. ఇట్స్ అ ఫేమస్ మూవీ బేస్డ్ ఆన్ ర్యాట్, చెఫ్ ర్యాట్. సో అందుకనే సర్వ్ చేసుకుంటున్నా. టేస్ట్ చేయండి. మీరేంటి అన్ని తినట్టు చికెన్ సాసేజ్ చెప్పకండి. ఈరోజు శనివారం వచ్చింది. అసలు సాటర్డే మనం లాంచ్కి వచ్చి చాలా తప్పు పని చేసామన్నా. అసలు ఈ లాంచ్కి వచ్చి ఇంకా పెద్ద తప్పు ఏంటి అసలు అసలు అటు సైడ్ మీరు రెండు వేసుకుంటున్నారు, నేను కూడా వేసుకున్నాను. అది ఏదో ఉప్మా తిన్నట్టుంది నాకు. పాస్తా టెక్స్చర్ ఉప్మా తిన్నట్టు. ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్. Now I am trying Vietnamese paper roll. ఫస్ట్ టైం తింటున్నా. సో నా ముఖంలో కదలికలు ఎక్కువ ఉంటే ప్లీజ్ ఇగ్నోర్. సూపర్ అవునా? ఇది చాక్లెట్ పుడింగ్ బాగుందా? నీకు ఆ లోపల అవే ఉన్నాయి అది. అదే అన్నా, ఇంకా పెద్దగా చేసి ఇచ్చాడు నాకు ఇంకా ప్రేమతో. ఇప్పుడు రియాలిటీ చెప్పు. నాకు నచ్చలేదు, సో ఐ లెఫ్ట్ ఇట్. బట్ నన్నుకైతే నచ్చింది. గ్రీనీ హెల్దీ. చాక్లెట్ ఇప్పుడు కాదు, చాక్లెట్ నీతో ఫేవరెట్ అనమాట. అందుకనే 2 తెచ్చుకున్నా. అవునా? ఇంకోటి డబ్బేసి చాక్లెట్ చాక్లెట్ నీతో ఫేవరెట్ అనమాట. అందుకనే 2 తెచ్చుకున్నా. ఒకటి నేను తీసుకునేసా. అవునా? ఇంకోటి డబ్బేసి. Now I am trying this mango ఏమన్నా? చీజ్ కేక్. Mango cheese cake. I don't like this mango cheese cake. అది పచ్చి యూస్ చేసిందా? రకరకాల మాస్టర్. అవును, ఇప్పుడు తింటుంటే సెకండ్ టైం. What is this? I know I am trying this mango pudding. మ్యాంగో పిర్ని అంటావు. అది ఉంది PHI or NI. Pirni. పిర్ని.
నాకు ఇన్నిట్లో చాక్లెట్ అండి. మ్యాంగో పిర్ర మీద కొట్టి ఇదే చీజ్ కేక్. ఇది ఆమ్రస్ ఉన్నట్టుంది. ఆ సిరప్ పోస్తారు చూడు, మ్యాంగో సిరప్. ఆ వైట్ సైడ్ ఇవ్వు. పొద్దున ఏముంది కోకోనట్ బర్ఫీ కోకోనట్ రెగ్యులర్ ఇదేమైంది తినవా ఏంటది బేల్పూరి సేవ్ పూరి అక్కడ వీడియో తీస్తుంది ఇంకోటి తెచ్చుకుంటా ఇంకోటి నేను తిన్నా ఇప్పుడు డెజర్ట్స్లో చాక్లెట్ మూస్ అండ్ దీస్ ఆర్ ద బెస్ట్ ఆఫ్ ఆల్. ఊరికే వేస్ట్ చేశాను. దే నాట్ టేస్ట్. It's time for our boarding. Come on, let's go. అంత తిన్నాక కూడా ఏంటి ఇంకా బోర్డింగ్కి వెళ్ళకుండా ఇంత తింటాను అనుకుంటున్నారా? అన్న ప్రేమగా ఇచ్చాడు బటర్ పూసి బ్రెడ్కి, అందుకే కొంచెం టేస్ట్ చేస్తున్నాను. బాగా just now we had lunch in the lounge and we are going for gate. Boarding time it is start అయింది already, so we are going to board. Okay, welcome Karan. How's the food? Not great, but okay, but it's not great. The other lounge was much better, but not this one. is our gate number and launch back side on the 33 gate. ఇంకా బోర్డింగ్ అయితే స్టార్ట్ అవ్వలేదు, ఇంకా కాసేపట్లో స్టార్ట్ అవుతుంది. This is our flight. బోర్డింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇఫ్ యూ సీ బ్యాక్ సైడ్ అక్కడ బోర్డింగ్ అవుతుంటే మేము మాత్రం రీల్స్ చేసుకుంటున్నాం, ట్రాన్సిషన్ రీల్స్. దానికి కత్తా కర్మ క్రియ తిని నేనే సో సెక్యూరిటీ చెక్ అయిపోయింది, మొత్తం బోర్డింగ్ అయిపోయింది. నా ఇంకా 20 minutes only and we are waiting for our friends. They have not yet boarded, so they just boarded and it will take approximately 20 minutes to take off.
ఫైనలీ వీ హ్యావ్ రీచ్డ్ గోవా. ఇప్పుడే ల్యాండ్ అయింది అండ్ నౌ వీఆర్ గోయింగ్ టు హోటల్. సో హోటల్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి దెన్ we start moving around. So we are in Goa. We are in Goa. నేను ఇంకా ఏం Flat area. పెద్దగా పక్కన సెలైడ్. రోడ్స్ కనిపించలే వాటర్ ఫాల్ పక్కన వర్షం పడుతుంది. దిలీప్ అన్న ఏం కనిపించింది మీకు ఫ్లైట్లో వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు? మేఘాలు వాటర్ ఫాల్స్ కనిపించాయి. ఆ వీడియో నాకు షేర్ చేయరా? మీకేం కనిపించాయి? నాకు లోయలు, కొండలు, మేఘాలు, డ్యామ్ ఇవి కనిపించాయి. ఆల్వేస్ వెల్కమ్స్ యూ అని చెప్పి ಎಲ್ಲರೂ మీకు ఒకసారి పాట వల్ల ఏంటో బిగ్ డాడీ క్యాసినో. మెజెస్టిక్ ప్రైజ్ అన్న ఎస్కలేటర్ ఎలాకాలో నేర్పారా? మీరు బహుశా ఇది మదనపల్లి ఎక్కడ చూసింది. ఒకటే రెండా ఇది పైగా ఏదో అంటారు. ముందు ఒక జూనియర్ బ్లాగర్ ఉంది. దిస్ ఇస్ గోవా న్యూ ఎయిర్పోర్ట్. పైన మామూలు అధికారాలు కాదు ఇక్కడ ఉన్నారు. వెయిట్ 1 కదా. ఫ్లైట్లో మనకు జరిగిన అన్యాయం ఏంటి? యాక్చువల్లీ ఫ్లైట్లో మాకు ఇదేంటిది క్రోసెంట్ మష్రూమ్ క్రోసెంట్ చికెన్ ర్యాప్ ఒకటి ఇచ్చారు. యాక్చువల్లీ మాకు ఇంకా 2 ఇవ్వాల్సింది. మాకు చేతిలో క్యాష్ చెవులో మకాన పెట్టారు. మా పన్నీర్ శాండ్విచ్ తర్వాత ఒక డెజర్ట్ డెజర్ట్ మాయం చేసేసారు. బట్ గుడ్ ఎక్స్పీరియన్స్. ఇది కూడా వచ్చాను. బట్ ఐ హ్యావ్ టు టెల్ ఆకాశ ఎయిర్ ఇస్ గుడ్. సీటింగ్ చాలా బాగుంది కదా. స్పేషియస్గా ఉంది. ఇండిగో మేము మాకు ఫ్లైట్లో జరిగిన అన్యాయం గురించి చెప్పుకుంటుంటే బెల్ట్ దగ్గర బ్యాగేజ్ కూడా వచ్చింది అండ్ అది కూడా కలెక్ట్ చేసుకునేసాము. హాయ్ ఫ్రెండ్స్, జస్ట్ 2 డేస్కి ఇంత లగేజ్. జస్ట్ 2 డేస్కి ఇంత లగేజ్. హాయ్ ఫ్రెండ్స్, గోవాకి వచ్చాం ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. ఇన్నేళ్ళకి నేను గోవా వచ్చిన దానికి వెల్కమ్ గిఫ్ట్గా ఒక పర్ఫ్యూమ్ కూడా ఇచ్చారు. ఒకటంటే అందరికీ ఒకటొకటి. అండ్ ఆవిడ కొంచెం పర్ఫ్యూమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఓపిక్గా విని ఎప్పుడెప్పుడు పర్ఫ్యూమ్ చేతికిస్తారా తీసుకెళ్ళిపోదామా అని అయితే వెయిట్ చేస్తుండే నేను. ఫైనలీ తీసుకొని అయితే జంప్ అయిపోతున్నాం ఎయిర్పోర్ట్ నుంచి. Okay. See here, for every beach they are charging some fixed amount. న్యూ ఎయిర్పోర్ట్. It's a new airport. So ఇప్పుడు ఎయిర్పోర్ట్ నుంచి బయటికి వచ్చాం and we are booking a taxi to go to the hotel. గోవాలో ఓలా ర్యాపిడో ఇవేమి ఉండవంట. అంత గవర్నమెంట్ ట్యాక్సెస్ ఉంటాయంట అండ్ రెంటల్స్ ఉంటాయంట. అండ్ ఇది నాకు గోవాకి వచ్చేంత వరకు తెలీదు బికాజ్ ఐ హ్యావ్ నెవర్ బీన్ టు గోవా. అండ్ ఇక్కడ అన్నకి తెలుసు కాబట్టి అన్న గైడ్ చేస్తుంటే ఏం ప్రాబ్లం లేకుండా వెళ్ళిపోయాము. క్యాబ్ ఎక్కిన నెక్స్ట్ సెకండ్ నుంచి ఐ స్టార్టెడ్ సీయింగ్ గ్రీనరీ ఎవ్రీవేర్. ఎక్కడ చూసిన గ్రీనరీని. అండ్ ఐ ఫీల్ సో హ్యాపీ అండ్ ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు షేర్ మై నెక్స్ట్ వీడియోస్ విత్ యూ గైస్. Until then, see you. Bye bye.